ఇటీవల ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన సన్నివేశం జరిగిందండి. అందరూ అనుకున్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను ప్రధానమైన పోటీదారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పోటీ పడింది. అక్కడ షర్మిలారెడ్డి గారు కూడా ఇండియా కూటమి తరఫున ముక్కోణం పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ప్రచారానికి వెళ్ళలేదు, వీళ్ళ మంత్రులు కూడా వెళ్ళలేదు. మరి అక్కడి నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారెవరు కూడా పురంధరేశ్వరితో సహా ఎవరు కూడా తెలంగాణ రాలేదు. దీనికి ఏం బలమైన కారణం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే కొంచెం రెండు రాష్ట్రాల్లో డిస్టర్బ్ అయ్యేది. ఎందుకనంటే క్రిస్ క్రాస్ అభిమానులు ఉన్నారు అక్కడ ఇక్కడ. ఇప్పుడు జనరల్ ఏంటంటే అండి, రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తే కాంగ్రెస్ ఓటేమని తిరిగి షర్మిల కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఓటేమని చెప్పాలి అంటే అందరు అపోహ చంద్రబాబు నాయుడుకు ఈయన అనుకూలం కాబట్టి వెళ్ళలేదేమో అని భ్రమ ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదు అంటే ఇక్కడ రాజకీయాల్లో వాళ్ళు వెళ్ళి పెడితే ఈ కేసీఆర్ ఏదో గతంలో కూడా కేసీఆర్ లాంటి ఎవరు మాట్లాడలేదు, ఈ డిస్టర్బెన్స్ ఎందుకంటే అనేది ఉంటుందని ఒక ఫీలింగ్. మళ్ళీ కేసీఆర్ గారు ఎక్కడ మళ్ళీ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తారో అనే అనుమానంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఎన్డీఏ దీనికి డిస్టర్బ్ చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే పార్టీ వేరు, వీళ్ళ వెళ్ళటం వల్ల జరిగేటువంటి మేలు ఎంతవరకే పొందు పరిశీలించుకోవాలి. అక్కడికి వెళ్తే రేవంత్ రెడ్డి వెళ్ళేంత మాత్రాన అక్కడ ఓటర్ మారకపోగా కాంగ్రెస్ పూర్తి అనుకూలంగా రాకపోగా కొత్త చర్చ అవుద్ది. లేనిపోని వ్యవస్థలు ఈయనకు బ్యాడ్ నేమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను ఆ పార్టీలో ఉన్నాను, ఆ ఫీలింగ్ నాకు ఉంది అని అనౌన్స్ చేసిన తర్వాత తనే వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడితే ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనం హర్షించరు. ఏమని మాట్లాడతాడు, జనం హర్షించినప్పుడు పోయి ఫెయిల్యూర్ అయ్యి కొంచెం మైనస్ చేసుకుంటారు. తర్వాత అక్కడ మన ఈసారి ఎలక్షన్ అనేది కాంగ్రెస్ పవర్లోకి రాదని ఆ పార్టీ ప్రకటించింది. డైరెక్ట్ గా షర్మిల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, రాదండి మా పార్టీ అని చెప్పింది. అధికారంలోకి రాని పార్టీ పట్ల పెళ్లి ఇక్కడి నుంచి అక్కడ ప్రచారం చేసినప్పుడు గెలవలేదు అనిపించుకునే బదులు రాకుండా హూందాగా ఉండటం వల్ల ఒక మేలు జరుగుతుంది. ఇక అక్కడికోళ్ళు ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ భారీ ఎలక్షన్స్ ఉన్నాయి, మొన్న అసెంబ్లీ పార్లమెంట్ కలిపి జరిగాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు, ఆ అవసరం లేదు. కానీ వాళ్ళు ఇంటర్నల్ క్యాడర్ మాత్రం ఓట్లు మాత్రం ఇక్కడ లోకల్ కొంత వేశారు. ఈ కారణం వల్ల ఈయన అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు ఇక్కడికి రాలేదు, ఎవరి గొడవ వాళ్ళకు.